ఈరోజు వీడియోలో నేను కట్టుకున్న శారీతో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అవుట్ఫిట్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. దానికోసం నేను ఓల్డ్ శారీ 3 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఈ శారీలో పళ్ళు పార్ట్ని సెపరేట్ చేసుకున్నాను. పళ్ళుని నేను స్లీవ్స్కి యూజ్ చేద్దామని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు శారీని నేను టాప్ అండ్ బాటమ్ని సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. బాటమ్ని నేను ఫ్రాక్కి కింద ఫ్రిల్స్ కింద యూజ్ చేద్దామని కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు లైనింగ్ని తీసుకొని 4 ఫోల్డ్స్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటున్నా. ఈ పేపర్ కటింగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో కట్ చేసి చూపించిన కదా, అదే ఇది. ఒకవేళ మీకు పేపర్ కటింగ్ డీటెయిలింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇలా లైనింగ్ మీద పేపర్ కటింగ్ పెట్టి మార్క్ చేసుకున్న తర్వాత సిజర్ సహాయంతో కట్ చేసుకోండి. లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ని కట్ చేసుకుందాం. దానికోసం శారీని ఇలా తీసుకొని లైనింగ్ని దాని మీద పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేద్దాం. ఇవి జాయిన్ చేసుకునే ముందు మనం స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ కాబట్టి దీనికి ఫస్ట్ మనం స్లీవ్సే జాయిన్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోండి. సేమ్ అలానే దాని మీద స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిపోయాక మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆ స్లీవ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నారనే వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కటింగ్ అయిపోయాక దాన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలి స్లీవ్స్ని. వీడియోలో చూపించిన ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, దాని మధ్యలో స్లీవ్స్, తర్వాత లైనింగ్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని మీద స్టిచ్చింగ్ అయ్యాక మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం. అంతే, ఇక యోక్ పార్ట్ది కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడేమో బాటమ్ది చూసుకుందాం. దానికోసం శారీలో మిగిలిన క్లాత్ని ఇలా సమానంగా 2 ఫోల్డ్స్ చేసుకొని దాన్ని మళ్ళీ 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఫ్రిల్స్కి కాకుండా ఓన్లీ బాటమ్కి 25 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. కటింగ్ అయిపోయాక ఫ్రిల్స్ కోసం అని మనం బాటమ్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని సమానంగా ఫోల్డ్స్ చేసుకొని ఇలా 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్కి మనం లైనింగ్ని కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న బాటమ్ పార్ట్ని లైనింగ్ మీద ఇలా సమానంగా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. కాకపోతే లైనింగ్ కొంచెం కింద ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా కింద, దానికోసమని. ఇప్పుడు చూపిస్తున్నా కదా అలా. కాకపోతే నేను దానికి ఫ్రిల్స్ కోసమని క్లాత్ని ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న, కింద అంచులన్నీ స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న ముందే నేను. ఇలా ఫ్రిల్స్ సమానంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు పెట్టుకోవాలి. కాబట్టి నేను ఇట్లా వీడియోలో నార్మల్గా చూపిస్తున్నా మీకోసం.
ఫ్రిల్స్ పెట్టుకున్నాక అవుట్పుట్ మొత్తం ఇలా వచ్చింది సమానంగా. ఇప్పుడు దీన్ని మనం ఒక పార్ట్కి జాయిన్ చేసుకోవాలి విత్ లైనింగ్తో సహా. లైనింగ్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండేలా ఇలా సమానంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ చేసుకోవాలి. యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ 2 జాయిన్ చేశాక ఇలా వస్తుంది మొత్తం అవుట్పుట్. దీంట్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి సైడ్స్. దాన్ని కొంచెం లోపలికి అనుకొని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా. అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పానో అలా జాయిన్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక ఈ డ్రెస్ది అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ ఇది. బాగా వచ్చింది కదా డ్రెస్ చూడడానికి. ఫస్ట్ టైం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్ అవుట్ఫిట్ ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.